నెల రోజుల తర్వాత నోరు విప్పిన రోజా తన మౌనవ్రతం ఫలించిందా? చెన్నై రాయబారం సక్సెస్ అయిందా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ దాదాపు నెల రోజుల తర్వాత రోజా నోరు విప్పారు. ఏంటి సార్, తన చెన్నై రాయబారం సక్సెస్ అయిందా? తను సీటు మళ్ళీ తెచ్చుకోబోతున్నారా? పలు సర్వేలు ఈసారి రోజాకి వ్యతిరేకంగా ఉన్నాయి. సో జగన్మోహన్ రెడ్డి రానున్న ఎన్నికల్లో రోజాకి సీట్ ఇవ్వడం లేదు అంటూ, అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో విభేదాలు ఉన్నాయి రోజాకి. ఈ నేపథ్యంలో కూడా రోజాకి సీట్ వచ్చే అవకాశం లేదంటూ కూడా కొన్ని వార్తలు వింటూ వస్తున్నాం. ఆ వార్తలు వస్తున్న నేపథ్యంలో కూడా రోజా కూడా మౌనవ్రతం పాటించారు. కానీ నెల రోజుల తర్వాత ఈరోజు నోరు విప్పి మళ్ళీ చంద్రబాబుని దూషించడం మళ్ళీ ప్రారంభించారు. ఏంటి సార్, నెల రోజుల తర్వాత మౌనవ్రతం వేయడానికి కారణం ఏంటి? మళ్ళీ ఆవిడ సీటు ఆవిడకే రాబోతుందని జగన్మోహన్ రెడ్డి నుంచి ఏదైనా సంకేతాలు వచ్చాయా? చెన్నై రాయబారం ఫలించిందా అంటే ఏం చెప్తారు సార్? నగరిలో రోజా పెట్టాబేడా సర్దుకుంటున్నారా అంటే ఇప్పుడు నగరిలో రోజా ఇంకా నగరికి ఆమెకి ఇక చెల్లిపోయిందా? ఇప్పుడు ఆమెకి సీట్ ఇస్తే ఓడించడానికి అక్కడ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అక్కడ వైసీపీలోనే రోజా మీద తీవ్రమైన అసమ్మతి. అక్కడ వైసీపీలోనే రెండు వర్గాలు ఉన్నాయి. ఒక వర్గం అసలు రోజాని ఎట్టి పరిస్థితుల్లో ఆమెకు టికెట్ ఇవ్వడానికి వీల్లేదు, ఇస్తే ఓడిస్తామని వాళ్ళు రెడీగా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో సర్వేలు ఆమెకు వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి రోజాకి సీట్ ఇవ్వటం మరి తమిళ రాయబారమా స్టాలిన్తో చెప్పించుకోవటం. గతంలో కూడా అసలు మంత్రి పదవి ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి. అప్పుడు కూడా ఇటు కేసీఆర్ గారితో అటు స్టాలిన్ గారితో రికమెండేషన్ చేయించుకున్నారు రోజా గారు జగన్మోహన్ రెడ్డి దగ్గర అంటూ కూడా కొన్ని వార్తలు వచ్చినాయి. ఇప్పుడు కూడా రోజాకి రానున్న ఎన్నికల్లో సీట్ లేదు అని ఒక వార్త బయటకు వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ ఆవిడ స్టాలిన్ దగ్గరికి వెళ్ళి రాయబారం చేశారు. ఆ రాయబారం ఫలించింది. ఈసారి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రోజాకి టికెట్ ఇవ్వబోతున్నారు. అందుకే ఈరోజు మళ్ళీ నెల రోజుల తర్వాత రోజా ప్రెస్ ముందుకు వచ్చి చంద్రబాబు మీద విరుచుకుపడింది అంటూ కూడా కొన్ని కథనాలు వెలువడుతూ ఉన్నాయి సార్. వీటిని ఎలా చూడొచ్చు? మనకు తెలిసిన జగన్మోహన్ రెడ్డి స్టాలిన్ ఇష్యూ కనుక వచ్చినట్టయితే రోజాతో ఏమంటాడు, స్టాలిన్ దగ్గర బీఫామ్ తీసుకో అంటాడు. ఆల్రెడీ మనం చూసాం. ఏది వల్లభనేని బాలశౌరి రేవంత్ రెడ్డి విందుకు వెళ్ళాడు అని తెలిస్తే వెళ్ళి కలిస్తే బాలశౌరితో ఏమన్నాడు, రేవంత్ దగ్గర బీఫామ్ తెచ్చుకోపో, నాది ఎందుకని అంటే కదా. పాపం బాలశౌరి అంత నాయకుడు కూడా ఏమైపోయాడు, షేమ్గా ఫీల్ అయిపోయి జనసేనలో చేరుతున్నాడు. మరి రోజా పరిస్థితి ఏంటి? స్టాలిన్ దగ్గర బీఫామ్ తెచ్చుకోపో అంటే మరి రోజా అటు వెళ్ళలేదు, ఇటు రాలేదు, తెలుగుదేశం పోలేదు, జనసేన రానియదు, ఇక వైసీపీలోనే ఉండాలా. మరి సీట్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఏమని చెప్తారంటే, మీకు సీట్ ఇవ్వలేకపోతున్నాం, మీరు స్టార్ క్యాంపెయినర్, మిమ్మల్ని రాష్ట్రం మొత్తం మేము ఉపయోగించుకోవాలి, మిమ్మల్ని ఎమ్మెల్సీయో లేకపోతే రాజ్యసభ ఏదో ఇస్తామని ఆమెను ఏమన్నా మరి సర్ది చెప్పే ఇది ఉంటుందా? ఇప్పుడు ఇవాళ గొంతులు కోస్తున్న పరిస్థితుల్లో రోజా గొంతు కూడా కోసాడా? ఏంటి, సీటు ఇవ్వకుండా. జగన్మోహన్ రెడ్డి సీట్ ఇవ్వాలంటే ముందు కలవాల్సిన పూజారి ఎవరు? పెద్దిరెడ్డి. పెద్దిరెడ్డి కాళ్ళకి నమస్కారం చేయాలా. పెద్దిరెడ్డి కాళ్ళకి ఎవరైతే నమస్కారం చేస్తారో వాళ్ళకే సీట్లని మనం చూసాం. ఇది కాళ్ళకు నమస్కారం చేసిన ఒక ఆయనకి సీట్ వచ్చింది, నమస్కారం చేయనటువంటి చీటీలు చిరిగిపోయాయి. అంటే రాజకీయంగా ఇక రోజా బండి కూడా బోరుకొచ్చి షెడ్డుకు వచ్చే అవకాశం ఉందా సార్? అయితే అంతే కదా. ఇప్పుడు నెల రోజుల నుంచి మరి ఆమె వార్తల్లో లేరంటే అర్థం బోరు వచ్చినట్టే కదా, షెడ్కి వెళ్ళినట్టే కదా. కాకపోతే స్టాలిన్ షెడ్ అంటున్నారు మీరు. మరి ఆయన ఏం బాగు చేసి మరి వదిలాడు? రేపొద్దున అలా అయినట్లయితే జగన్మోహన్ రెడ్డి సీట్ ఇస్తే స్టాలినే వచ్చి ఓట్లు ఎంచాలి. ఇక్కడ నగరంలో వాళ్ళ ఓట్లు కూడా ఎక్కువే. ఆమె నగర్ని సెలెక్ట్ చేసుకోవడానికి కూడా తమిళులు కూడా అక్కడ నివాసం ఉంటున్నారు కొంతమంది. సో వాళ్ళ భర్త సెలవుమణికి సంబంధించిన సామాజిక వర్గం వల్ల అక్కడ ఉన్నారు కాబట్టి ఆ ఓట్లు కూడా పడే అవకాశం ఉంది అంటూ స్టాలినే కొంచెం రికమెండేషన్ చేశారు అనేది కూడా ఒక వార్తగా బయటకు వచ్చింది. రోజా రాజకీయ భవిష్యత్తుకే ఈ ఎన్నిక ఒక బెంచ్ మార్క్. ఓకే, ఇక ఆమె రాజకీయాల్లో ఉంటారా లేకపోతే ఇక ఆమె ఎర్లీ సినిమాలను జబర్దస్త్ అవి చేసుకోవటమా అనేది రేపటి ఎలక్షన్ నిర్ధారిస్తుంది అనమాట. సీట్ ఇస్తే ప్రజలు ఇంటికి పంపిస్తారు. Hmm. అంటే
రాజకీయ భవిష్యత్తు సమాధే ఓడిపోవటం వల్ల. సీటు ఇవ్వకపోతే జగనే సమాధి కట్టినట్టు. ఇక ప్రజలు కట్టడం కాదు. ఇప్పుడు అంటే ఏంటి, ఇప్పుడు రోజా ఎంచుకోవాలి, ప్రజలు కట్టే సమాధి కావాలా జగన్ కట్టే సమాధి కావాలా అంటే రోజాకి మరి జగన్ ఇష్టం కాబట్టి జగన్ కట్టే సమాధే తీసుకుంటుంది. ప్రజల చేత సమాధి కట్టించుకోవడానికి సిద్ధంగా ఉండదు. మనం తీసుకున్నట్లయితే ఆమె చరిత్ర రాజకీయంగా మాట్లాడుకుంటే ఏంటి, తెలుగుదేశం ఆరిజిన్ 2 సార్లు తెలుగుదేశం బీఫామ్ ఇచ్చారు, ఇచ్చినా కూడా ఆమె గెలవలేకపోయింది. ఎందుకని, అక్కడ అన్ని వర్గాల ఆదరణ పొందలేకపోయింది. అవును, తెలుగుదేశంలో 2 సార్లు ఓటమి పోలయ్యానన్న కక్షతో చంద్రబాబు పైన వ్యక్తిగత కక్ష పెంచుకుంది. మొదట్లోనేమో చంద్రబాబు పట్ల సఖ్యతతో ఉండి తెలుగుదేశం మిగతా నాయకులను తిట్టే రోజా ఇలా అయితే తనకి హీరో వర్షిప్ రాదని చంద్రబాబునే తిట్టడానికి బిగిన్ చేసింది. అది జగన్మోహన్ రెడ్డి బాగా ఉపయోగించుకున్నాడు. ఇక జగన్మోహన్ రెడ్డి స్టైల్ ఏంటి, యూజ్ అండ్ త్రో. జగన్ మాటలు నమ్మి చంద్రబాబుని ఎవరైతే బూతులు తిట్టారో, వ్యక్తిగత విమర్శలకు పాల్పడ్డారో వాళ్ళందరికీ రాజకీయ సమాధి. ఏది, ఆ సమాధి వాళ్ళే ఎంచుకోవాలి. జగన్ సమాధ, ప్రజల సమాధ అన్నమాట. టికెట్లు జగనే జించేస్తే అంతటితో పోతుంది. లేదు, టికెట్ తెచ్చుకుని పోటీ చేస్తే ప్రజలు సమాధి కట్టడానికి సిద్ధంగా ఉంది. ఓకే సార్, నగర్లో రోజాకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని గ్రహిస్తే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ టికెట్ ఇచ్చే అవకాశం ఉందంటారా? అంటే ఇప్పుడు మరి ఆమెకి ఆయనకి ఉన్నటువంటి ఆ డీలింగ్ ఏంటి, ముందు పెద్దిరెడ్డి దగ్గరికి వెళ్ళాలి, అక్కడ చదివింపులు అవి ఉంటాయి, అక్కడ నమస్కారాలు అవి ఉంటాయి, ఆ రాజీ అంతా చేసుకుని నెక్స్ట్ జగన్ శిబిరం పిలుస్తారు తాడేపల్లి ప్యాలెస్. ఆ కౌంటర్లు ఉన్నాయి కదా, విజయసాయి రెడ్డి కౌంటరు, సుబ్బారెడ్డి కౌంటరు, సజ్జల కౌంటరు, ధనంజయ రెడ్డి కౌంటర్లు దాటుకుని జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళాలి. మూల విరాట్ దర్శనం. మరి మూల విరాట్ జగన్మోహన్ రెడ్డి ఆమెకి వరం ఇవ్వాలా? ఓకే, స్టాలిన్ రాయబారం ఎంతవరకు పనిచేస్తుంది అనేది. ఇప్పుడు రోజా గెలిచిన 2 ఎలక్షన్లు 2014లో చావు తప్పి కన్నులొట్టపోయింది. ఎంత, మెజారిటీతో గెలిచింది. 780-800 ఓట్లతో ఆమె గెలిచింది. ఏడ్చింది కూడా ఆ రోజు, అంది కళ్ళంటే నీళ్లు పెట్టుకుంది. అంటే విజయాని కోసం ఎంతగా ఆమె ఎదురు చూసింది అనేది మనకు ఆ ఏడుపులో కనపడింది. అది కూడా కారణం ఏంటంటే అప్పుడు ఆ సీటు కోసం ముద్దుకృష్ణనాయుడు కుటుంబంలో కొడుకులు ఇద్దరు కొంచెం కొట్టుకున్నారు. అవును, నాకు కావాలంటే నాకు కావాలన్న దాంట్లో సీటు నిర్ణయం అనేది లేటుగా జరిగింది. భానుకి లేటుగా సీటు ఇవ్వడం వల్ల ఏదో గట్టెక్కింది మొదటిసారి ఎన్నిక. పోనీ రెండోసారి ఎన్నికలో అన్నా ఏమన్నా స్వీపింగ్ థండరింగ్ మెజార్టీ వచ్చిందా? జగన్ వేవులోనే 2019లో ఆమె కేవలం 2500 మెజార్టీతో బయటపడింది. 2400 ఎంతో. ఈ పరిస్థితుల్లో మరి గడ్డు పరిస్థితి, అంత వేవ్లో 2400తో గట్టెక్కిన రోజా ఇంత యాంటీ వేవ్లో మరి ఎలా గట్టెక్కుద్ది? జగన్మోహన్ రెడ్డి మరి టికెట్ ఎలా ఇస్తారు? ఏది, ఒకవైపు జగన్మోహన్ రెడ్డి మీద తీవ్ర వ్యతిరేకత ఉన్నప్పుడు నగరిలో మళ్ళీ ఆమెకే కనుక ఇచ్చినట్లయితే అటు రోజాపై వ్యతిరేకత, ఇటు జగన్పై వ్యతిరేకత. భానుప్రసాద్ ఏమవుతుంది, భానుప్రకాష్ ముద్దుకృష్ణనాయుడు కొడుకు స్వీప్ చేస్తాడు. అది మరి జగన్ ఎలా చూసుకుంటాడు? కాబట్టి ప్రజలు కట్టే సమాధి కన్నా జగన్ సమాధే నయం. కాబట్టి జగనే చీటీ చించేస్తాడు. ఓకే, సీట్ ఇచ్చే అవకాశం కూడా లేదనుకుంటున్నాను. ఒకవేళ సీట్ ఇచ్చినా కూడా ఇక ఆమె రాజకీయ చరిత్ర రేపటి ఎన్నికతో రోజా ముగిసినట్లే.